బీజేపీ విధానం వ్యతిరేకించండి. బీజేపీ విధానం వ్యతిరేకించండి. బీజేపీ మొండి వైఖరి నశించాలి. బీజేపీ విధానం వ్యతిరేకించండి. బీజేపీ మొండి వైఖరి నశించాలి. బీజేపీ మొండి వైఖరి నశించాలి. బీజేపీని వ్యతిరేకించండి. సోదరిమణులారా, పార్వతీపురం మండ్యం జిల్లా మరి ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ గారు మరి అలాగే ఈరోజు బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మరి ఎన్నికలు ఏదైతే ఎస్సీ ఎస్టీ మైనార్టీ పేద వర్గాలని ఓట్లని కూడా ఈరోజు తీసివేస్తుంది. వాళ్ళకి వ్యతిరేకంగా ఓట్లని కూడా ఈరోజు తీసివేస్తుంది బీజేపీ ప్రభుత్వం. అలాగే బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది చాలా దుర్మార్గం. మరి అలాగే వాళ్ళకి ఏవైతే అనుకూలం ఉన్న ఓట్లను ఉంచుతున్నారో మరి అలాగే పేద వర్గాల ఓట్లని కూడా వలస కార్మికుల ఓట్లని కూడా తీసివేస్తుంది. చాలా అన్యాయము, చాలా దుర్మార్గం అని చెప్తున్నాం. అలాగా కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ గారు అలా చేస్తున్నారు. మరి అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు అదాని స్మార్ట్ మీటర్లతో ఒప్పందం కుదుర్చుకొని ఈరోజు ప్రజలకి 30,000 కోట్ల రూపాయలు భారం పడ్డది. చాలా అన్యాయం ఇది. ఎందుకంటే స్మార్ట్ మీటర్లు గత వైసీపీ ప్రభుత్వంలోనే ఇలాంటి జగన్మోహన్ రెడ్డి తెస్తే దాన్నే వామపక్షాలు, ప్రజా సంఘాలు అందరూ పెద్ద ఎత్తున పోరాటం చేసి దాన్ని ఆపడం జరిగింది. అలాగే ప్రతిపక్షం ఉన్నప్పుడు ఈ నారా లోకేషే బూటు కాలుతోటి ఆ మీటర్లు తన్నాడు, తన్ని తరమని అన్నాడు. మళ్ళీ అలాగే ఈరోజు అధికారులకు వచ్చేసరికి స్మార్ట్ మీటర్ పెట్టుతున్నారు. చాలా అన్యాయమైనది. ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. దీని అందరూ కూడా వ్యతిరేకించాలని ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రజలకి ఆ రోజు గతంలో 300, 200 వచ్చే ఛార్జీలు ఈరోజు 600, 700, 800 వచ్చే పరిస్థితి ఉంది. దీన్ని తక్షణమే స్మార్ట్ మీటర్లు నిర్మించుకోవాలి. అలాగే ఏవైతే స్మార్ట్ మీటర్లు ఉందో టోప్ ఛార్జీలు, అలా సరఛార్జీల పేరుతో ఈరోజు ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ప్రజల మీద భారం పెట్టి చాలా అన్యాయమని చెప్తూ, అలాగే సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులను, పార్వతీపురం మండ్యం జిల్లా, నా పేరు పి సంఘం.